టు స్కై కమ్యూట్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 4 స్టార్ట్ చేస్తున్నానండి. అండ్ ఈరోజు రైడ్ వచ్చేసరికి మణికొండ నుంచి హైటెక్ సిటీ కాదండి, హైటెక్ సిటీ నుంచి తార్నాకకి వెళ్తున్నాను. సో ఈ మధ్య గ్యాప్ లో నేను బ్లాగ్ అనేది చేస్తాను అనమాట. ఈరోజు న్యూస్ విషయానికి వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల్లో టెంపుల్స్ పైన బాగా రాబరీస్ జరుగుతున్నాయి అనమాట. 2-3 టెంపుల్స్ పైన రాబరీస్ జరిగాయి. ఫస్ట్ వచ్చేసి మహంకాళి టెంపుల్ బాసర్లో ఉందన్నమాట. అమ్మవారికి కిరీటం రాబరీకి గురైంది. సో అమ్మవారి కిరీటం వచ్చేసి 1 kg పైన ఉంటుందని చెప్తున్నారు. అండ్ హుండీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ సెకండ్ రాబరీ వచ్చేసరికి అండి జనగాం కల్వకుర్తిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. సో అందులో ఒక 2 lakhs వాల్యూ చేసే పూజ సామాగ్రి పోయిందని చెప్పేసి టెంపుల్ మేనేజ్మెంట్ క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ రెండింటికి సంబంధించిన ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ అనేది పోలీసులు చూస్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది అట్ ద మూమెంట్. అండ్ సెకండ్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుతున్నాం కదండి, ఒక గాది సాయికృష్ణ విజయవాడకి చెందిన ఒక పర్సన్ ని లాకప్ చేశారని చెప్పేసి, దానికి సంబంధించిన సిఐని కూడా సస్పెండ్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో దాని గురించి సెట్ వచ్చేసి ఇప్పుడు ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో అందులో ఒక 1 month సీసీటీవీ ఫుటేజ్ అనేది మాయమైందని చెప్పేసి చెప్తున్నారు. సో దాన్ని రిట్రీవ్ చేసే పనిలో ఉన్నారు. ఇది ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ సిఐ నాగరాజ్ ఇంతకు ముందు పనిచేసిన ఏరియాస్ లో ఉన్న ప్రజలు బయటకు వచ్చి ర్యాలీస్ చేస్తున్నారు, అతను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి. అంటే అతను చాలా బాగా చేశారు, అతని వల్ల క్రైమ్ రేట్ తగ్గింది, గంజాయిలు కూడా చాలా అరికట్టారని చెప్పేసి వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు. అమలాపురంలో ఒక ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగిందండి, ఫైర్ యాక్సిడెంట్. సో అందులో 2 చనిపోయారు. కుటుంబ బాధితులు వచ్చేసి వాళ్ళు 1 crore rupees అనేది డిమాండ్ చేస్తున్నారు మేనేజ్మెంట్ పైన. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు గవర్నమెంట్ కూడా మాకు అండగా ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంటర్నేషనల్ లో మనం ఖతార్ గురించి మాట్లాడుకున్నాం కదా నిన్న, ఒక ఆయిల్ కంపెనీలో యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి. సో అందులో అరౌండ్ 16 people చనిపోయారు అనమాట. అండ్ 60+ పీపుల్కి వచ్చేసి గాయాలయ్యాయి. అండ్ ఇందులో 16 లో 12 మెంబర్స్ ఇండియా నుంచి అనమాట. సో వాళ్ళ బాడీస్ వచ్చేసి పంపిస్తున్నారు ఈరోజు ఇండియాకి, వాళ్ళ ఓన్ ప్లేసెస్కి అనమాట, హోమ్ టౌన్స్కి. అండ్ మన ఇండియాలో లక్నోలో వచ్చేసి అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది నిన్న. సో అందులో చాలా మంది స్టూడెంట్స్ చనిపోయారు, 14 members చనిపోయారని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ 9 people కి గాయాలయ్యాయని చెప్పేసి చెప్తున్నారు. స్పోర్ట్స్ కి సంబంధించిన న్యూస్ మనం మాట్లాడుతున్నాం కదా నిన్న, ఇరాక్ అండ్ ఫ్రాన్స్ కి మధ్యలో మ్యాచ్ ఉందని చెప్పేసి. సో అందులో ఫ్రాన్స్ వచ్చేసి 3-0 డిఫరెన్స్ తో విన్ అయిందనమాట. ఎంబాపే వచ్చేసి 2 goals చేశారు. సో అతను రికార్డ్ కి చాలా దగ్గరలో ఉన్నారనమాట. న్యూస్ కి సంబంధించిన విషయాలు వచ్చేసరికి ఇంతే అండి. అండ్ ఇప్పుడు ట్రాఫిక్ విషయానికి వచ్చేసరికి ఈ రోజు ట్యూస్డే కదా, సో ట్రాఫిక్ అయితే ఉంది, మోడరేట్ గానే ఉంది, అంత ఎక్కువ లేదు. మనం ఈ రోజు రైడ్ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి తార్నాకకి చేస్తున్నాం కదా. సో ఎంత టైం పడుతుంది ఈ ట్యూస్డే టైంలో మనం 10 to 12 మధ్యలో ట్రావెల్ చేస్తే ఎంత టైం పడుతుంది అనేది ఈ రోజు మనం చూద్దాం బ్లాగ్ లో. నేను అక్కడ నుంచి అయితే అరౌండ్ నా ఆఫీస్ దగ్గర నుంచి అయితే నేను హైటెక్ సిటీ నుంచి నేను 11 ఎగ్జాక్ట్గా అయితే 11:07 AM కి స్టార్ట్ అయ్యాను. సో నేను రీచ్ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాం. అండ్ ఈ రోజు నేను తార్నాకకు వెళ్ళడానికి మెయిన్ రీజన్ మా అక్క వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉందన్నమాట. సో అలాగే నా బైక్ కి కూడా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. సో నేను మెకానిక్ అక్కడ చేయించుకుంటాను. నేను ఎప్పుడైనా నేను తార్నాకలో వెళ్ళి చేయించుకుంటానండి, ఎందుకంటే నేను నా బైక్ ని ఒక డెడికేటెడ్ మెకానిక్ ని పెట్టుకున్నాను. సో మీరు కూడా ఒక బైక్ చేయించుకునేటప్పుడు సర్వీసింగ్ అయినా ఏదైనా ఒక పర్టికులర్ మెకానిక్ దగ్గరికే వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది, ఎవ్రీ టైం వాళ్ళే చేస్తారు కాబట్టి. అండ్ బైక్ సర్వీసింగ్ గురించి వచ్చింది కాబట్టి మీతో రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీసింగ్ ఎలా ఉంటుంది, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అని నేను చెప్తాను ఇప్పుడు. సో నా బైక్ వచ్చేసరికి అండి సింగిల్ హ్యాండ్ డ్రైవ్. నేను ఇంతవరకు అసలు ఎవరు నా బైక్ ని బయట వాళ్ళు 1-2 వన్స్ ట్రై చేసి ఉంటారు అంతే. అండ్ మా ఫాదర్ అండ్ మా బ్రదర్ కూడా అసలు ఎక్కువ డ్రైవ్ చేయరు, దీనిపైన ఇంట్రెస్ట్ చూపించరు. బట్ నాకే ఇష్టం ఈ బైక్ అంటే. అండ్ ఈ బైక్ వచ్చేసరికి అండి నాకు 32 to 33 ఇస్తుంది అనమాట మైలేజ్ లీటర్కి సిటీలో అయితే. ఒకవేళ నేను అవుట్ కట్స్ అలా లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు అయితే నాకు అరౌండ్ 34-35 వరకు అయితే వస్తుంది అనమాట. సిటీలో అయితే తక్కువ 32 వస్తుంది అనమాట నాకు. సో నేను ఎందుకంటే ఎవ్రీ టైం నేను 500-200 అలా వేయించాను పెట్రోల్. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తాను, నేను ఒకసారి చెక్ చేశాను అనమాట. సో ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత నాకు అరౌండ్ 435 to 440 వరకు వచ్చింది అనమాట ఒక ఫుల్ ట్యాంక్. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13.5 లీటర్స్ ఉంటుంది. 13 లీటర్స్ వేసుకోండి. సో నేను అలా క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో అలా చేసుకుంటే నాకైతే 32 to 33 వచ్చింది అనమాట సిటీలో. అవుటర్స్ లో కూడా నేను అలానే చెక్ చేశాను ఒకసారి లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు. సో అప్పుడు నాకు వచ్చేసి 35 వచ్చింది, అరౌండ్ 34.5 to 35 వచ్చింది. అండ్ ఇప్పుడు మనం పంజాగుట్ట క్రాస్ చేసామండి. ఇక్కడ మనకి సీఎం ప్రగతి భవన్ ఉంటుంది అనమాట, తెలంగాణ సీఎం ప్రగతి భవన్. అది మీకు ముందరే ఉంటుందండి, నేను చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ లో కనిపిస్తుంది కదా అండి. సో ఇది ప్రగతి భవన్, ప్రజాభవన్ అంటారు.
సో ఇక్కడ మనకు సీఎం ఉంటారన్నమాట. నేను తార్నాకకి రీచ్ అయిపోయానండి. నేను హైటెక్ సిటీ నుంచి తార్నాకకి వచ్చేసి నాకు 42 మినిట్స్ పట్టింది. మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అవుతాయి, 11:07కి స్టార్ట్ అవుతాయి, ఇప్పుడు 11:49 అవుతుంది. అండ్ ఇక్కడతో నేను ఎపిసోడ్ నెంబర్ 4ని ఆపేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్, హ్యావ్ ఎ గుడ్ డే గైస్, బాయ్.